లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే ఈ 3 చోట్ల మాత్రమే దీపం వెలిగించండి. అయ్యో, ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ అన్నీ ఉన్నాయి. సిరి సంపదలకు కొదవలేదు. కష్టపడి సంపాదించిన డబ్బు ఉంది. విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. కాని ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, ఆ ఇంట్లో ప్రశాంతత ఉందా? మహాలక్ష్మి అంటే కేవలం బీరువాలో దాచుకునే నోట్ల కట్టలు మాత్రమే అని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. నిజమైన లక్ష్మి అంటే ఇంట్లో ఉండే ఆనందం, పిల్లల నవ్వులు, భార్యాభర్తల మధ్య అనురాగం. మరి ఇవన్నీ ఎందుకు కరువవుతున్నాయి? ఎందుకు సంపాదన అంతా నీళ్లలా ఖర్చైపోతోంది? ఎందుకు మనసు ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళనతో నిండిపోతోంది? దీనికి కారణం మనం ధర్మాన్ని విస్మరించడమే. పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు ఇంత చదువుకోలేదు, ఇంత సంపాదించలేదు. కాని వాళ్ల ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. దానికి కారణం వాళ్లు దీపాన్ని కేవలం ఒక వెలుగు ఇచ్చే వస్తువులా కాకుండా సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావించి పూజించేవారు. మన శాస్త్రాలు చెబుతున్న ఒక నగ్న సత్యం ఏమిటంటే, దీపం ఎక్కడ వెలిగించాలో అక్కడ వెలిగించకపోతే ఆ ఇంట్లోకి అలక్ష్మి ప్రవేశిస్తుంది. అందుకే ఈ విషయాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈ సమాచారాన్ని ఆఖరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే ప్రతి మాట మీ ఇంట్లోని దరిద్రాన్ని తుడిచిపెట్టే ఒక దివ్యోషధంలా పనిచేస్తుంది. చూసారా, మనం ఉదయం లేవగానే చేసే పనులు మన రోజంతా ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. అలాగే సాయంత్రం వేళ అంటే ఆ సంధ్యా సమయం ఎంత పవిత్రమైనదో తెలుసా? సూర్యుడు అస్తమించి చీకటి అలుముకుంటున్న ఆ సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. ఆ సమయంలో ఏ ఇల్లు వెలుగులతో కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ఆమె ఆహ్వానం లేకుండానే అడుగు పెడుతుంది. కాని దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలామంది ఆ సమయంలో నిద్రపోవడమో లేదా టీవీల ముందు కూర్చోవడమో చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద తప్పో కదా! లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉండాలి అంటే మీరు ప్రధానంగా 3 ప్రదేశాలను ఎంచుకోవాలి. అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది మీ ఇంటి సింహద్వారం. అవును, మీరు విన్నది నిజమే. సింహద్వారం అంటే కేవలం లోపలికి రావడానికి ఉండే దారి మాత్రమే కాదు, అది ఆ ఇంటి గౌరవానికి, ప్రాణశక్తికి ప్రతీక. ఆ ద్వారం దగ్గర వెలిగించే దీపానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఎంత విచిత్రం అంటే, మనం బయటి వ్యక్తులు ఎవరైనా వస్తే తలుపులు తీసి ఆహ్వానిస్తాం. కాని ఆ జగన్మాతను ఆహ్వానించడానికి మాత్రం ద్వారం దగ్గర దీపం వెలిగించడం మర్చిపోతున్నాం. సింహద్వారం దగ్గర దీపం ఎందుకు వెలిగించాలి అంటే, బయట తిరిగే దుష్ట శక్తులు, నకారాత్మక ఆలోచనలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఆ దీపపు వెలుగు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని మనసులో ఆ తల్లిని తలుచుకుంటూ సింహద్వారానికి కుడివైపున ఒక ప్రమదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. చాలామంది ప్లాస్టిక్ దీపాలు లేదా కరెంట్ బల్బులు పెడితే సరిపోతుంది అనుకుంటారు. అయ్యో, అది ఎంత తప్పు! మట్టి ప్రమిదలో వెలిగించే దీపానికి ఉండే ప్రాణశక్తి దేనికి ఉండదు. ఆ మట్టి ప్రమిద మన శరీరానికి ప్రతీక, అందులోని నూనె మన భక్తికి ప్రతీక, ఆ ఒత్తి మన ఆత్మకు ప్రతీక. ఈ 3 కలిసినప్పుడే ఆ పరమాత్మ వెలుగు ప్రకాశిస్తుంది. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీ ముఖం తూర్పు వైపుకు ఉండేలా చూసుకోండి. ఆ దీపం వెలుగు నేరుగా బయటకు కనిపిస్తూ ఉండాలి. అంటే వచ్చే లక్ష్మీదేవికి మీ ఇల్లు స్వాగతం పలుకుతున్నట్లు ఉండాలన్నమాట. ద్వారం దగ్గర వెలిగించే ఈ దీపం మీ వంశాన్నే కాపాడుతుంది. ఇంటి యజమానికి వచ్చే ఆపదలను ఇది అడ్డుకుంటుంది. చూసారా, ఒక చిన్న దీపం మన జీవితంలో ఎంతటి మార్పును తీసుకువస్తుందో. కాని ఇక్కడే ఒక చిన్న రహస్యం ఉంది. దీపం వెలిగించిన తర్వాత దానిని అలాగే వదిలేయకూడదు. ఆ దీపం కనీసం 1 గంట సేపైనా వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగులో ఉండే స్వచ్ఛత మీ ఇంటి గడపను దాటి లోపలికి వచ్చే ప్రతి గాలిని పవిత్రం చేస్తుంది. మీ ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయా? పిల్లలు మాట వినడం లేదా? అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే 1 వారం రోజుల పాటు నియమంగా మీ ఇంటి గడప దగ్గర ఇలా దీపం వెలిగించి చూడండి.
ఆ మార్పును మీరే గమనిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సింహద్వారపు దీపాన్ని వెలిగించే ముందు గడపను శుభ్రంగా కడిగి దానికి పసుపు, కుంకుమలు అలంకరించాలి. పసుపు లక్ష్మీ స్వరూపం, కుంకుమ శక్తి స్వరూపం. ఈ రెండు ఉన్న చోట ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. అయ్యో, ఇప్పటి తరం వారికి ఇవన్నీ మూఢనమ్మకాల్లా అనిపించవచ్చు. కాని ఇవి మన పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన జీవన సూత్రాలు. ఇంటి గడప అనేది ఒక గీత లాంటిది. అది దాటి లోపలికి కేవలం శుభం మాత్రమే రావాలి అని మనం ఆశిస్తాం. మరి ఆ శుభాన్ని ఆహ్వానించడానికి ఒక వెలుగు ఉండాలి కదా. ఆ వెలుగే ఈ దీపం. అందుకే ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటి ముందు దీపం వెలిగించడం ఒక అలవాటుగా మార్చుకోండి. అది మీ జీవితంలో ఒక కొత్త కాంతిని నింపుతుంది. ఈ వెలుగు కేవలం కంటికి కనిపించేది మాత్రమే కాదు, మన అంతరాత్మను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, వెలుగు ఉన్న చోట చీకటికి స్థానం ఎక్కడిది? అలాగే లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్రానికి చోటు ఎక్కడిది? మరి ఆ వెలుగు కేవలం గుమ్మం దగ్గరే ఆగిపోతే సరిపోతుందా? ఎంతమాత్రం కాదు. ద్వారం దగ్గర లక్ష్మీదేవికి స్వాగతం పలికిన తర్వాత ఆమెను మన ఇంటి లోపలికి ఆహ్వానించి నిలకడగా ఉండేలా చేయాలంటే రెండో ముఖ్యమైన ప్రదేశం మన ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో ఉండే తులసి కోట. తులసి అంటే కేవలం ఒక మొక్క కాదు, అది సాక్షాత్తు బృందావన స్వరూపం, విష్ణుప్రియ అయిన మహాలక్ష్మి అంశ. తులసి ఉన్న చోట సమస్త పుణ్యతీర్థాలు ఉంటాయని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. చూశారా, ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర నిత్యం దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి యమధర్మరాజు కూడా భయపడతాడు. ఎందుకంటే తులసి దగ్గర వెలిగే దీపం యమ పాశాల నుండి మనల్ని కాపాడుతుంది. ఎంత విచిత్రం అంటే, ఈ రోజుల్లో అందరూ అపార్ట్మెంట్లలో ఉంటున్నారు, స్థలం లేదని తులసి మొక్కను పెట్టుకోవడం మానేస్తున్నారు. కాని ఒక్క చిన్న కుండీలోనైనా తులసిని పెంచుకుని అక్కడ దీపం వెలిగిస్తే వచ్చే ఆ ఫలితం మీ జీవితాన్నే మార్చేస్తుంది. అయ్యో, తులసి కోట దగ్గర దీపం వెలిగించేటప్పుడు చాలామంది చేసే పొరపాట్లు చూస్తుంటే బాధేస్తుంది. తులసి మొక్క ఎండిపోయి ఉన్నా పట్టించుకోరు, చుట్టూ అపరిశుభ్రంగా ఉంచుతారు. అలా ఉంటే లక్ష్మీదేవి ఎలా వస్తుంది చెప్పండి? తులసి కోట అంటే ఒక దేవాలయం లాంటిది. అక్కడ దీపం వెలిగించే ముందు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి ఆ తర్వాతే ప్రమిదను ఉంచాలి. ఇక్కడ కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టం. ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెను వాడవచ్చు. తులసి చెట్టు మొదట్లో నేరుగా దీపాన్ని పెట్టకూడదు. ఒక చిన్న పీట మీద కాని లేదా ఆకు మీద కాని ప్రమిదను ఉంచాలి. మీరు వెలిగించే ఆ దీపపు వెలుగు తులసి దళాల మీద పడుతుంటే ఆ దృశ్యం చూస్తుంటేనే మనసులో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఆ వెలుగు నుండి వచ్చే ప్రాణవాయువు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చూశారా, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల కేవలం భక్తి మాత్రమే కాదు, అది మన ఇంటికి ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఏ ఇంట్లో అయితే సాయంకాలం తులసి దగ్గర దీపం వెలుగుతుందో ఆ ఇంట్లోని స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది, భర్తకు ఆయురారోగ్యాలు లభిస్తాయి, పిల్లలు బుద్ధిమంతులుగా పెరుగుతారు. ఎందుకంటే తులసి మాత కరుణ ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఎంత ఆశ్చర్యం కదా! ఒక చిన్న దీపం ఇంతటి ప్రభావాన్ని చూపిస్తుందని ఎవరైనా అనుకుంటారా? కాని ఇది అనుభవపూర్వకమైన సత్యం. మన పూర్వీకులు అందుకే ప్రతి ఇంటి ముందర తులసి కోటను నిర్మించారు. సాయంత్రం కాగానే ఇల్లాలి చేతితో వెలిగే ఆ దీపం ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది. అయ్యో, ఇప్పటి ఆడపిల్లలకు ఇవి చెబితే వింతగా అనిపించవచ్చు. కాని ఒక ఇంటి ఇల్లాలు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే ఆ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం పోతుంది. తులసి కోట దగ్గర దీపం వెలిగించినప్పుడు తూర్పు వైపుకు కాని లేదా ఉత్తర వైపుకు కాని ఒత్తి ఉండేలా చూసుకోవాలి. దక్షిణం వైపుకు మాత్రం ఎప్పుడూ పెట్టకండి. అది పితృదేవతలకు సంబంధించింది కాబట్టి ఇంటి సంక్షేమం కోసం వెలిగించే దీపం ఆ దిశలో ఉండకూడదు. మీరు దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ తల్లిని ఒకే ఒక్క కోరిక కోరుకోండి. అమ్మా, మా ఇంటిని చల్లగా చూడు, మా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు, మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండేలా దీవించు,
అని మనస్ఫూర్తిగా అడిగితే ఆ తల్లి కాదనదు. చూశారా, భక్తి అనేది కేవలం పూజలు చేయడంలో లేదు, మనం చేసే చిన్న చిన్న పనుల్లో ఉండే శ్రద్ధలో ఉంటుంది. తులసి కోట దగ్గర దీపం వెలిగించేటప్పుడు మన మనసులో ఉండే భారం మొత్తం దిగిపోతుంది. ఆ దీపపు వెలుగు చీకటిని తోసివేసినట్లు మన జీవితంలోని కష్టాలను కూడా ఆ తల్లి తొలగిస్తుంది. ఎంతటి పేదవాడైనా, ఎంతటి కష్టాల్లో ఉన్నవాడైనా సరే క్రమం తప్పకుండా తులసి కోట దగ్గర దీపం వెలిగించడం మొదలు పెడితే క్రమంగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం గమనించవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవికి తులసి అంటే ప్రాణం. తనకి ఇష్టమైన చోట దీపం వెలుగుతుంటే ఆ తల్లి పరవశించిపోతుంది. ఆ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురిపిస్తుంది. కాని ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తులసి కోట దగ్గర దీపం వెలిగించడమే కాదు, ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమాదను అక్కడే వదిలేయకూడదు. మరుసటి రోజు ఉదయం దాన్ని తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. అపరిశుభ్రమైన చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. అందుకే శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలో మనం దీపం వెలిగించే ప్రదేశం కూడా అంతే పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఆ తల్లి మన ఇంటిని తన శాశ్వత నివాసంగా మార్చుకుంటుంది. మరి ఈ 2 చోట్ల దీపం వెలిగించడం వల్ల వచ్చే ఫలితాలను చూశారు కదా. ఇక 3వ ప్రదేశం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది మీ ఇంటికి అసలైన శక్తి కేంద్రం. అక్కడే మీ అదృష్టం దాగి ఉంది. ఆ ప్రదేశం గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఏంటి ఆ ప్రదేశం? అది మన ఇంటి పూజ గది. అవును, పూజ గదిలో దీపం వెలిగించే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. అక్కడ మనం చేసే చిన్న పొరపాట్లు మనల్ని దారిద్ర్యం వైపు నెట్టేస్తాయి. ఎంత విచిత్రం అంటే, చాలామంది పూజ గదిలో గంటల కొద్దీ గడుపుతారు, కాని ఆ వెలిగించే దీపంలో ప్రాణం లేకపోతే ఆ పూజకు ఫలితం ఉండదు. పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు కేవలం 2 వత్తులు వేసి వెలిగిస్తాం. ఆ 2 వత్తులు దేనికి ప్రతీక తెలుసా? ఒకటి భక్తికి, మరొకటి జ్ఞానానికి. ఈ 2 కలిసినప్పుడే ఆ పరమాత్మ దర్శనం మనకు లభిస్తుంది. ఆ పూజ గదిలో వెలిగే దీపం మీ ఇంటి మొత్తానికి వెలుగును ఇస్తుంది. అక్కడ వెలిగించే దీపం ఎప్పుడూ ఆరిపోకుండా చూసుకోవడం కూడా ఒక అద్భుతమైన ధర్మం. దీనినే అఖండ దీపం అంటారు. కాని సాధారణ ఇళ్లల్లో అది సాధ్యం కాకపోయినా కనీసం సాయంత్రం వేళ వెలిగించే ఆ దీపం ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. చూశారా, మీరు పూజ గదిలోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఆ ప్రశాంతతకు కారణం అక్కడ వెలిగే దీపమే. ఆ దీపపు వెలుగులో మన ఇష్టదైవం యొక్క రూపం మెరుస్తూ కనిపిస్తుంది. అది చూసినప్పుడు మనసులోని ఆందోళనలన్నీ మటుమాయం అవుతాయి. అందుకే పూజ గదిలో దీపం వెలిగించడం అనేది మన నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కావాలి. ఆ తల్లిని స్మరిస్తూ వెలిగించే ఆ జ్యోతి మన జీవితాల్లోని చీకట్లను ప్రద్రోలి ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. మన ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోవాలంటే ఈ నియమాలను తప్పక పాటించాలి. అయ్యో, ఇప్పుడున్న హడావిడి జీవితంలో మనం ఈ విషయాలను పక్కన పెట్టేస్తున్నాం. కాని ఒకసారి ఆలోచించండి, మన పూర్వీకులు ఎంతటి ఆరోగ్యవంతమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని గడిపేవారో. వారు ఏనాడు దీపం వెలిగించకుండా భోజనం చేసేవారు కాదు. అలాగే సాయంత్రం వేళ దీపం లేని ఇల్లు ఉండకూడదని నియమంగా పెట్టుకునేవారు. ఎందుకంటే దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటిది. ఆ వెలుగు ఉంటేనే ఆ ఇంట్లో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఉన్నప్పుడే మహాలక్ష్మి అక్కడ స్థిరంగా కొలువై ఉంటుంది. మరి ఆ పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు మనం పాటించాల్సిన ఇంకొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఆ దీపపు కుందులు ఎలా ఉండాలి, ఏ దిశలో వెలుగు ఉండాలి, అలాగే ఆ దీపం కొండెక్కినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రతి చిన్న పొరపాటు కూడా మనపై ప్రభావం చూపుతుంది. ఆ తల్లి మన మీద కోపగించుకోకుండా మనల్ని నిరంతరం దీవించాలంటే మనం ఈ విషయాలను శ్రద్ధగా పాటించాలి. ఆ పూజ గదిలోని దీపపు వెలుగు మన మనసులోని అహంకారాన్ని కాల్చివేసి వినయాన్ని ప్రసాదిస్తుంది. ఎంత విచిత్రం కదా, ఒక చిన్న వెలుగు మనలోని ఆలోచనలను మార్చేస్తుంది. అందుకే
ఆ పూజ గదిలో మనం వెలిగించే జ్యోతి మన ఇంట్లోని దుష్ట శక్తులను బయటకు తరిమేస్తుంది. పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు చాలామంది చేసే ఇంకొక పెద్ద తప్పు ఏమిటంటే నిలబడి దీపం వెలిగించడం. అయ్యో, ఎంత హడావిడి అంటే ఆ తల్లి ముందు 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చునే ఓపిక కూడా మనకు ఉండటం లేదు. దీపారాధన చేసేటప్పుడు నేలమీద నేరుగా కూర్చోకుండా ఒక చిన్న పీట మీద కాని లేదా కంబళి మీద కాని కూర్చుని ప్రశాంతమైన మనసుతో దీపం వెలిగించాలి. ఆ దీపానికి మనం ఉపయోగించే కుందులు కూడా చాలా ముఖ్యం. వెండి లేదా ఇత్తడి కుందులు వాడటం మన ఆచారంలో ఒక భాగం. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీలు వస్తువులను దీపారాధనకు వాడకూడదు. ఆ లోహం నుండి వచ్చే శక్తి అంత పవిత్రమైనది కాదు. చూసారా, మీరు వెలిగించే ఆ దీపపు జ్యోతి నిటారుగా ప్రశాంతంగా వెలుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నట్లే లెక్క. ఆ దీపం వెలుగులో ఉండే స్వచ్ఛత మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. మీరు గమనించారా, మనం ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు లేదా మనసు కలత చెందినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి ఆ జ్యోతివైపు ఒక్క క్షణం అలా చూస్తూ కూర్చుంటే గుండెలోని భారం మొత్తం దిగిపోయినట్లు అనిపిస్తుంది. అదే ఆ దీపానికి ఉండే శక్తి. ఆ వెలుగు మనలోని అశాంతిని హరించివేస్తుంది. మరి ఆ పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు మీరు ఏ వైపుకు వత్తులు పెడుతున్నారో ఎప్పుడైనా గమనించారా? తూర్పు వైపుకు జ్యోతి వెలిగితే గ్రహదోషాలు తొలగిపోతాయి. అదే ఉత్తరం వైపుకు జ్యోతి వెలిగితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది కేవలం నమ్మకం కాదు, మన శాస్త్రాలు చెబుతున్న సత్యం. ఎంత విచిత్రం అంటే మనం బయట ఎన్నో ఆడంబరాలకు ఖర్చు పెడతాం, కాని పూజ గదిలో వాడే నూనె విషయంలో మాత్రం రాజీ పడతాం. అయ్యో, కల్తీ నూనెలు వాడటం వల్ల ఆ దీపం నుండి వచ్చే పొగ మనకు హాని చేయడమే కాకుండా ఇంట్లో అశాంతిని పెంచుతుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలి. చూసారా, ఆ నూనెలో ఉండే సుగంధం ఇంటిని ఎలా పునీతం చేస్తుందో. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని, ఒక ధర్మ సంకటాన్ని చర్చించుకోవాలి. ఇక్కడే నా మనసులో ఒక ప్రశ్న తలెత్తుతోంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి రోజూ నియమం తప్పకుండా ఈ 3 చోట్ల దీపాలు వెలిగిస్తూ పూజలు పునస్కారాలు ఎంతో భక్తితో చేస్తున్నాడు. కాని అదే సమయంలో తన ఇంట్లోని వృద్ధులైన తల్లిదండ్రులను లేదా అత్తమామలను సరిగ్గా చూసుకోవడం లేదు. వారి మనసు నొప్పించేలా మాట్లాడుతున్నాడు. కన్నవారిని భారంగా భావిస్తూ దేవాలయంలో మాత్రం ₹1000 ఖర్చు చేసి దీపాలు వెలిగిస్తున్నాడు. మరి ఆ తల్లి లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో ఉంటుందా? ఒక పక్క దేవుడికి వెలుగు చూపుతూ ఇంకో పక్క ప్రాణం ఉన్న తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు చూసేవారికి ఆ పుణ్యం దక్కుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మనలో చాలామంది ఆచరించాల్సిన నిజమైన ధర్మం. ఎందుకంటే లక్ష్మీదేవికి శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండటం ఇష్టం. గొడవలు, ఏడుపులు, ఆర్తనాదాలు ఉన్న చోట ఆమె ఒక్క నిమిషం కూడా నిలబడదు. అందుకే దీపం వెలిగించేటప్పుడు మన మనసు కూడా ఆ వెలుగులాగే స్వచ్ఛంగా ఉండాలి. ఒకరిని ద్వేషిస్తూ మనం చేసే పూజలు ఆ భగవంతుడికి చేరుతాయా? అస్సలు చేరవు. ఆ దీపారాధన మన అంతరాత్మను శుద్ధి చేయాలి. చూసారా, మన పూర్వీకులు దీపం వెలిగించిన తర్వాత దీపం జ్యోతంహ పరబ్రహ్మ దీపం జ్యోతిర్జనార్దన అని ఎందుకు శ్లోకం చదువుతారో తెలుసా? దీపమనేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. మనం వెలిగించే ఆ చిన్న జ్యోతి మనలోని అజ్ఞానమనే చీకటిని ప్రద్రోలాలి. సాయంత్రం వేళ ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత కనీసం అరగంట సేపు ఎవరూ నిద్రపోకూడదు. అది లక్ష్మీదేవికి అగౌరవం కలిగించినట్లవుతుంది. ఆ సమయంలో ఇంట్లో అందరూ భగవన్నామ స్మరణ చేయడమో లేదా ప్రశాంతంగా కలిసి కూర్చోవడమో చేయాలి. అయ్యో, ఈ రోజుల్లో సాయంత్రం దీపం వెలిగించగానే టీవీలు వేసి గొడవలు చూస్తున్నారు. దీనివల్ల ఆ దీపం ఇచ్చే సాత్విక శక్తి మొత్తం నశించిపోతుంది. మీరు గమనించండి, దీపం వెలిగించినప్పుడు ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఎంత పవిత్రంగా ఉంటుందో. ఆ ప్రశాంతతను మనం కాపాడుకోవాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే
ఈ 3 చోట్ల దీపాలు వెలిగించేటప్పుడు ఒకే అగ్గిపుల్లతో అన్ని దీపాలు వెలిగించకూడదు. ఒకటి వెలిగించిన తర్వాత మళ్లీ కొత్తగా అగ్గిపుల్ల తీసి ఇంకో దీపం వెలిగించాలి. లేదా ఒక దీపం నుండి ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ప్రతి ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది ఇంకొక దానితో కలవకూడదు. చూశారా, మన ధర్మంలో ఎంతటి సూక్ష్మమైన విషయాలు దాగి ఉన్నాయో. ఈ విషయాలన్నీ పాటించడం వల్ల మన జీవితంలో తెలియని ఒక క్రమశిక్షణ వస్తుంది. ఆ క్రమశిక్షణే మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. మరి పూజ గదిలో దీపం కొండెక్కినప్పుడు అంటే ఆరిపోయినప్పుడు ఏం చేయాలి? చాలామంది దీపం ఆరిపోగానే ఏదో అపశకునం జరిగిందని భయపడిపోతారు. అయ్యో, అలా భయపడాల్సిన పనిలేదు. వాలిపోయిన దీపాన్ని మళ్లీ వెలిగించి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. కాని దీపం వెలిగించేటప్పుడు నూనె తగినంత ఉందో లేదో ముందే చూసుకోవాలి. మధ్యలో నూనె అయిపోయి ఆరిపోవడం మంచిది కాదు. అది మన అశ్రద్ధను చూపిస్తుంది. లక్ష్మీదేవి అశ్రద్ధ ఉన్న చోటు ఉండదు, శ్రద్ధ భక్తులు ఉన్న చోటనే ఉంటుంది. ఎంత ఆశ్చర్యం కదా! ఒక చిన్న దీపం వెనుక ఇన్ని నియమాలు, ఇన్ని అర్థాలు ఉన్నాయని ఆలోచిస్తే మన పెద్దల జ్ఞానానికి ముచ్చట వేస్తుంది. ఈ 3 ప్రదేశాలలో దీపం వెలిగించడం వల్ల మీ ఇంటికి ఒక రకమైన దివ్యమైన కాంతి వస్తుంది. ఆ కాంతి మీ ముఖాల్లో కూడా కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే నియమంగా దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో ఉండే స్త్రీల ముఖం లక్ష్మి కళతో వెలిగిపోతుంటుంది. ఎందుకంటే వారు నిత్యం ఆ జ్యోతిని దర్శిస్తారు కాబట్టి. ఆ జ్యోతిలోని తేజస్సు వారిమీద ప్రభావం చూపుతుంది. చూశారా, భక్తి అనేది కేవలం దేవుడికి చేసేది కాదు, అది మనల్ని మనం సంస్కరించుకోవడానికి చేసేది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే కొండంత కష్టమైనా దూది పింజలా ఎగిరిపోతుంది. అందుకే ఈ 3 చోట్ల దీపం వెలిగించడం అనేది మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. అది మీ ఇల్లే కాదు, మీ జీవితాన్ని కూడా వెలిగిస్తుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని మరచిపోకూడదు. మనం వెలిగించే దీపం మన ఇంటి చుట్టుపక్కల వారికి కూడా ఆదర్శంగా ఉండాలి. ఆ వెలుగు చూసి 10 మంది కూడా అటువంటి సంప్రదాయాన్ని పాటించాలి. అప్పుడే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. మన సంస్కృతిని కాపాడుకోవడం అంటే ఇటువంటి చిన్న చిన్న ఆచారాలను గౌరవించడమే. ఆ మార్పు మన ఇంటి వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తుంది. చూశారా, మనం వెలిగించే ఆ దీపం కేవలం బాహ్యమైన చీకటిని మాత్రమే కాదు, మన మనసుల్లో గూడుకట్టుకున్న భయాలను, ఆందోళనలను కూడా ప్రద్రోలుతుంది. అందుకే మన పెద్దలు దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా కొలిచారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఈ 3 ప్రదేశాలలో దీపం వెలిగించడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? మొదటిది మన సింహద్వారం. ఇంటి గుమ్మం అంటే అది కేవలం రాకపోకలకు దారి మాత్రమే కాదు, అది ఆ ఇంటి గౌరవానికి, ఆ ఇల్లాలు పాటించే పద్ధతులకు నిలువుటద్దం. సాయంత్రం వేళ గడప దగ్గర వెలిగే ఆ దీపం చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయ్యో, ఇప్పటి రోజుల్లో చాలామంది గడపకు పసుపు రాయడం, ముగ్గు వేయడం వంటివి మానేశారు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఏ అలంకారం లేని గడప లక్ష్మీదేవికి ఎలా ఆహ్వానం పలుకుతుంది? అందుకే సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని సింహద్వారానికి కుడివైపున ఒక ప్రమాదలో నువ్వుల నూనె పోసి 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించాలి. ఆ వెలుగు నేరుగా బయటకు చూస్తున్నట్లు ఉండాలి. దీనివల్ల మీ ఇంట్లోకి అపమృత్యువు కాని, దుష్టశక్తులు కాని రాకుండా ఆ దీపపు జ్యోతి కాపాడుతుంది. ఎంత విచిత్రం అంటే ఆ చిన్న వెలుగులో ఉండే శక్తి మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. చూశారా, మనం ఎంతో ఖర్చు పెట్టి సెక్యూరిటీ కెమెరాలు పెట్టుకుంటాం కాని ఆ తల్లి ఇచ్చే ఈ సహజమైన రక్షణను మాత్రం విస్మరిస్తున్నాం. మరి రెండో ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే అది మన ఇంటి పెరట్లో ఉండే తులసి కోట. తులసి అంటేనే ఒక పవిత్రమైన శక్తి, విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల
పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనకు పితృ దోషాలు కలుగుతుంటాయి. అటువంటి దోషాలను తొలగించే శక్తి తులసి దగ్గర వెలిగే దీపానికి ఉంది. అయ్యో, ఇప్పుడున్న అపార్ట్మెంట్ సంస్కృతిలో తులసి మొక్కను పెట్టుకోవడానికి స్థలం లేదని చాలామంది బాధపడుతుంటారు. కాని గుర్తుంచుకోండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఒక్క చిన్న కుండీలోనైనా తులసిని పెంచుకోవచ్చు. ఆ తులసి దగ్గర వెలిగే దీపపు వెలుగు మీ ఇంటి మొత్తాన్ని పవిత్రం చేస్తుంది. చూశారా, ఆ దీపం వెలిగించినప్పుడు వచ్చే ఆ సుగంధం, ఆ వాతావరణం మన మనసును ఎంతటి ప్రశాంతతకు గురిచేస్తుందో అది అనుభవించేవారికే తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. చాలామంది దీపారాధన చేస్తారు కాని ఆ దీపం కొండెక్కిన తర్వాత దాన్ని పట్టించుకోరు. దీపం కొండెక్కిన ప్రమిదను మరుసటి రోజు అలాగే వాడకూడదు. దాన్ని శుభ్రంగా కడిగి మళ్లీ కొత్త వత్తులు వేసి వెలిగించాలి. అపరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. మీరు వెలిగించే దీపం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ ఇంట్లో సంపద అంత స్థిరంగా ఉంటుంది. ఎంత విచిత్రం కదా! మనం బయట వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడానికి చూపిస్తున్న శ్రద్ధ దేవుడి వస్తువుల మీద చూపించడం లేదు. అయ్యో, అలా చేయడం వల్ల మనం ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోతున్నాం. చూశారా, మన భక్తి అనేది మనం చేసే పనుల్లో ప్రతిబింబించాలి. సాయంత్రం వేళ దీపం వెలిగించిన తర్వాత ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఇంట్లో ఉన్న లైట్లు అన్నీ వెలిగించి ఆ తల్లికి స్వాగతం పలకాలి. అప్పుడే ఆ తల్లి మన ఇంటిని తన నివాసంగా మార్చుకుంటుంది. మరి ఇక్కడ ఒక ధర్మ సంకటం గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక మనిషి ఎంతో భక్తితో ఈ 3 చోట్ల దీపాలు వెలిగిస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. కాని తన పొరుగున ఉన్న వ్యక్తి ఆకలితో అలమటిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాడు. కనీసం పలకరించే ఓపిక కూడా లేనట్లు ప్రవర్తిస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తి వెలిగించిన దీపం భగవంతుడికి చేరుతుందా? తన తోటి మనిషిలోని దైవాన్ని గుర్తించలేనివాడు పటాల్లో ఉన్న దైవానికి వెలుగు చూపితే ఫలితం ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆమె కరుణకు ప్రతీక. ఎక్కడైతే దయ, జాలి, ప్రేమ ఉంటాయో అక్కడే ఆమె నివసిస్తుంది. మన చేష్టలు సరిగ్గా లేనప్పుడు మనం చేసే పూజలు కేవలం ఆడంబరాలు మాత్రమే అవుతాయి. చూశారా, దీపారాధన అంటే మనలోని అహంకారాన్ని కూడా ఆ జ్యోతిలో దహనం చేయడమే. ఆ వెలుగు మనల్ని జ్ఞానులుగా మార్చాలి కాని కేవలం ఒక ఆచారంగా మిగిలిపోకూడదు. పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. పూజ గది అనేది మన ఇంటికి గుండెకాయ వంటిది. అక్కడ వెలిగే దీపం మన ఇంటి మొత్తానికి ప్రాణశక్తిని ఇస్తుంది. దీపం వెలిగించేటప్పుడు ఆ జ్యోతిని చూస్తూ ఓం దీపలక్ష్మీ నమః అని స్మరించుకోవాలి. ఆ దీపం మన కళ్లల్లో ప్రతిబింబించాలి. అంటే మన చూపుల్లో కూడా ఆ వెలుగు ఉండాలన్నమాట. చూశారా, మనం ఎవరినైనా చూసినప్పుడు మన చూపులో కరుణ ఉండాలి, ద్వేషం కాదు. అది మనకు ఆ దీపపు జ్యోతి నేర్పిస్తుంది. అయ్యో, ఇప్పుడున్న లోకంలో అందరూ పోటీ పడుతూ ఒకరిని ఒకరు తక్కువ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటువంటి సమయంలో మనకు శాంతిని ఇచ్చేది కేవలం ఆ భగవంతుడి నామస్మరణే. ఆ నామస్మరణతో కూడిన దీపారాధన మీ ఇంటికి ఒక దివ్యమైన కవచాన్ని ఇస్తుంది. మీ పిల్లలకు ఈ విషయాలను చిన్నప్పటి నుండే నేర్పించండి. వారు కూడా సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకుంటారు. ఆ వెలుగు వారి భవిష్యత్తును కూడా ప్రకాశవంతం చేస్తుంది. ఎంత ఆశ్చర్యం కదా! ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తే మన జీవితం ఎంత మారిపోతుందో. సాయంత్రం వేళ ఈ 3 చోట్ల దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి మొత్తం పోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులోనూ ఆ చైతన్యం కనిపిస్తుంది. మీరు గమనించండి, దీపం వెలిగించిన రోజు మీ మనసు ఎంత హాయిగా ఉంటుందో. ఏదో తెలియని ఒక తృప్తి, ఒక ఆనందం మీకు కలుగుతుంది. అదే ఆ తల్లి ఇచ్చే వరం. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఆ దీపపు వెలుగు ముందు కూర్చుంటే అవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఎందుకంటే
ఆ వెలుగు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమే లక్ష్మి. చూసారా, ధైర్యలక్ష్మి ఉన్న చోట మిగతా లక్ష్ములు అందరూ వరుసగా వస్తారు. అందుకే దీపాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది మీ ఇంటి ఆశాజ్యోతి. ఆ జ్యోతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మన సనాతన ధర్మంలో దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే ప్రతి పండగను, ప్రతి శుభకార్యాన్ని దీపం వెలిగించడంతోనే మొదలు పెడతాం. వెలుగులేని చోట ఏ కార్యం సిద్ధించదు. మరి మన జీవితం సిద్ధించాలంటే మన ఇంట్లో ఈ 3 చోట్ల వెలుగు నిరంతరం ఉండాలి. ఆ వెలుగే మనల్ని నడిపిస్తుంది. ఆ వెలుగే మనల్ని నడిపిస్తుంది. అందుకే ఆ వెలుగు ఎప్పుడూ ఆరిపోకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇక ఆ 3వ ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అది మరేదో కాదు, మన ఇంటి శక్తి కేంద్రమైన పూజగది. అయ్యో, పూజగది అంటే కేవలం దేవుడి పటాలు పెట్టుకునే చోటు కాదు. అది సాక్షాత్తు పరమాత్మ కొలువై ఉండే దివ్యమందిరం. అక్కడ వెలిగే దీపం మీ ఇంటి మొత్తానికి ప్రాణవాయువుని ఇస్తుంది. చూసారా, చాలామంది పూజగదిలో దీపం వెలిగించేటప్పుడు ఎంతో హడావిడి పడుతుంటారు. ఏదో పని పూర్తి చేయాలి అన్నట్లు కాకుండా ఆ తల్లి ముందు ఒక్క నిమిషం కూర్చుని ఆ జ్యోతిని కళ్లారా చూస్తూ ప్రశాంతంగా వెలిగించండి. ఆ వెలుగులో ఉండే స్వచ్ఛత మీ ఆలోచనలను కూడా పవిత్రం చేస్తుంది. పూజగదిలో వెలిగించే దీపానికి 2 వత్తులు వేయడం మర్చిపోకండి. ఆ 2 వత్తులు మనలోని జీవాత్మను, పరమాత్మను సూచిస్తాయి. ఆ 2 కలిసినప్పుడే జీవితానికి ఒక సార్థకత లభిస్తుంది. ఎంత విచిత్రం అంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే మన ధర్మం దాగి ఉంది. ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి, మన సంప్రదాయాలను 10 కాలాల పాటు కాపాడటానికి మనందరం కృషి చేయాలి. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా బృందం సనాతన ధర్మం కోసం పడుతున్న శ్రమకు మీ మద్దతు స్కానర్ ద్వారా అందించండి. మీ చిన్న మద్దతు కూడా మన సంస్కృతిని కాపాడటంలో ఎంతో తోడ్పడుతుంది. చూసారా, మన ప్రాచీన జ్ఞానాన్ని మనం కాపాడుకోకపోతే మన తర్వాత తరాలకు మనం ఏమీ ఇస్తాం? కేవలం ఆస్తులు, అంతస్తులు ఇస్తే సరిపోతుందా? ఎంతమాత్రం కాదు. వారికి సంస్కారాన్ని, భక్తిని కూడా అందించాలి. అందుకే పూజగదిలో దీపం వెలిగించే పద్ధతిని మీ పిల్లలకు చూపించండి. వారిని కూడా ఆ వెలుగు ముందు నమస్కారం చేసుకోమని చెప్పండి. ఎంత ఆశ్చర్యం అంటే పూజగదిలో వెలిగే ఆ దీపపు వెలుగు మన ఇంటి గోడలను దాటి మన మనసుల్లోని లోతుల్లోకి కూడా వెళ్తుంది. ఆ దీపారాధన సమయంలో మీరు చదువుకునే స్తోత్రాలు, చేసే నామస్మరణ ఆ దీపపు జ్యోతిలో లీనమే ఆ ప్రదేశం అంతా ఒక దివ్యమైన ప్రకంపనలతో నిండిపోతుంది. అక్కడ వెలిగే దీపం ఎప్పుడు కుదురుగా ఉండాలి. గాలికి ఆ దీపం ఆగిపోతుంటే అది మన మనసులోని అశాంతికి సంకేతం. అందుకే దీపాన్ని గాలి తగలకుండా గాజు చిమ్నీలు వేయడం కానీ, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేయాలి. మీరు గమనించారా, దీపం వెలిగించిన తర్వాత ఆ గదిలో ఉండే సువాసన, అది అగరబత్తుల వల్ల మాత్రమే కాదు, ఆ దీపపు నూనె మరియు ఆ పవిత్రమైన జ్యోతి వల్ల కలిగే ఆధ్యాత్మిక సౌరభం. అయ్యో, ఆ సమయంలో మీరు కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ధ్యానం చేస్తే మీలోని ఒత్తిడి మొత్తం మాయమైపోతుంది. భగవంతుడికి మనం ఇచ్చేది ఏముంది చెప్పండి? ఆయన మనకు అన్నీ ఇచ్చాడు. మనం ఆయనకు తిరిగి ఇచ్చేది కేవలం మన భక్తిని మాత్రమే. ఆ భక్తికి ప్రతీక ఈ దీపం. ఈ 3వ ప్రదేశమైన పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు మన ఇంట్లో ఉన్న అష్టలక్ష్ములు పరవశించిపోతారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా అందరూ ఆ వెలుగులో కొలువై ఉంటారు. చూసారా, ఆ వెలుగు చూసి ఆ తల్లి మన ఇంట్లోనే ఉండిపోవాలని అనుకోవాలి. మరి అలా ఉండాలంటే మన పూజగది ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. చాలామంది పూజగదిలో పాత సామాన్లు, ఉపయోగించని వస్తువులు పెట్టేస్తుంటారు. ఎంత విచిత్రం అంటే దేవుడి గదిని స్టోర్ రూమ్లా మార్చేస్తారు. అయ్యో, అలా చేస్తే లక్ష్మీదేవి అక్కడ ఎలా ఉంటుంది? పూజగదిలో కేవలం పూజకు సంబంధించిన వస్తువులు మాత్రమే ఉండాలి. ప్రతిరోజు పూజగదిని శుభ్రం చేసి, ముగ్గు వేసి, ఆ తర్వాతే దీపారాధన చేయాలి. అప్పుడే ఆ దీపానికి ఒక శక్తి వస్తుంది. ఆ వెలుగు మీ ఇల్లంతటా ప్రసరిస్తుంది.
మీరు దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యిని ఉపయోగిస్తే అది సాక్షాత్తు అమృతంతో సమానం. ఆవు నెయ్యి వెలిగించినప్పుడు వచ్చే గాలి మన శరీరానికి, మన బుద్ధికి ఎంతో మేలు చేస్తుంది. మన పూర్వీకులు ప్రతి ఇంట్లోనూ గోశాలను పెంచేవారు. ఆ గోవు నుండి వచ్చిన నెయ్యితోనే దీపాలు వెలిగించేవారు. అందుకే వారి ఇళ్లలో రోగాలు ఉండేవి కావు, మనశ్శాంతికి కొరత ఉండేది కాదు. ఇప్పట్లో మనకు అంత అవకాశం లేకపోయినా కనీసం మంచి నాణ్యమైన నూనెను వాడటం మన బాధ్యత కదా. ఎంతటి దౌర్భాగ్యం అంటే డబ్బు ఉంది కదా అని మనం వేల రూపాయలు ఖర్చు చేసి అనవసరమైన వస్తువులు కొంటాం, కాని దేవుడి దీపానికి వాడే నూనె దగ్గర మాత్రం బేరాలాడతాం. చూశారా మన భక్తిలో ఎంతటి లోపం ఉందో? ఆ తల్లి లక్ష్మీదేవి ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది. మనం ఇచ్చేది తక్కువైనా అది మనస్ఫూర్తిగా శ్రేష్టమైనదిగా ఉండాలి. పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు మన పిల్లల భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆ జ్యోతిని చూస్తూ పెరిగే పిల్లల్లో సాత్విక గుణాలు పెరుగుతాయి, వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఇది కేవలం పురాణాలు చెప్పే మాటలు కాదు, ఒక తల్లిగా నేను గమనించిన సత్యం. అందుకే నా బిడ్డల్లారా, ఈ సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేయకండి. మన ఇంటి గుమ్మం దగ్గర, తులసి కోట దగ్గర మరియు మన పూజ గదిలో ఈ 3 చోట్ల వెలిగే దీపాలు మీ ఇంటికి 3 రక్షణ కవచాలు. ఆ కవచాలను మనం నిత్యం బలపరుచుకోవాలి. ఆ వెలుగు ఉన్నంత కాలం మీ ఇంట్లోకి ఏ దరిద్రం అడుగు పెట్టలేదు, ఏ కష్టం మిమ్మల్ని కృంగదీయలేదు. ఆ తల్లి లక్ష్మీదేవి చల్లని చూపు మీ మీద ఎప్పుడూ ఉంటుంది. కాని ఈ దీపారాధనలో ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి. దీపం వెలిగించే సమయం, ఆ వత్తుల సంఖ్య మరియు ఆ దీపం వెలిగించేటప్పుడు మనం చెప్పుకోవాల్సిన చిన్న చిన్న మంత్రాలు, ఇవన్నీ మన జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తాయి. ఆ విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పరిపూర్ణమైన జ్ఞానంతో చేసే పనే పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలి అని కోరుకుందాం. అయితే ఆ జ్ఞానం కేవలం తెలుసుకోవడంతోనే అయిపోదు. దానిని ఆచరణలో పెట్టినప్పుడే మన ఇంటికి మహాలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. చూశారా, మనం ఈ 3 చోట్ల దీపాలు వెలిగించేటప్పుడు వాడే వత్తుల గురించి కూడా మన పెద్దలు ఎంతో గొప్పగా చెప్పారు. సాధారణంగా మనం 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వెలిగిస్తాం. దీనినే ద్వివత్తి అని అంటారు. ఈ 2 వత్తులు దేనికి సంకేతమో తెలుసా? ఒకటి మన అహంకారం అయితే మరొకటి మనలోని అజ్ఞానం. ఈ రెండింటినీ భక్తి అనే నూనెలో ముంచి జ్ఞానమనే అగ్నితో వెలిగించినప్పుడే మన జీవితం ప్రకాశిస్తుంది. అయ్యో, ఎంత విచిత్రం అంటే ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా మనం ఏదో యాంత్రికంగా దీపం వెలిగిస్తూ ఉంటాం. కాని ఆ జ్యోతిని వెలిగించేటప్పుడు నాలోని చీకటిని తొలగించి నన్ను సన్మార్గంలో నడిపించు తల్లి అని ఒక్క మాట మనసులో అనుకుంటే ఆ దీపానికి ఉండే శక్తే వేరు. ఆ శక్తి మీ ఇంటిని ఆవరించి ఉన్న దరిద్రాన్ని, నకారాత్మక ఆలోచనలను పటపంచలు చేస్తుంది. మీరు గమనించండి, దీపం వెలిగించిన తర్వాత ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఎక్కడో తెలియని ఒక ప్రశాంతత, ఒక పవిత్రత అలుముకుంటుంది. ఇది కేవలం మన భ్రమ కాదు, ఆ జ్యోతి నుండి వెలువడే ప్రకంపనలు అటువంటివి. ఎంత ఆశ్చర్యం అంటే సాయంత్రం ఆ సంధ్యా సమయంలో, అంటే పగలు మరియు రాత్రి కలిసే ఆ సంధికాలంలోనే మన మనసు కూడా చంచలంగా ఉంటుంది. ఆ సమయంలోనే మనకు తెలియకుండానే భయం, ఆందోళన వంటివి కలుగుతుంటాయి. అటువంటి సమయంలో ఈ 3 చోట్ల వెలిగే దీపం మన మనసును స్థిమితపరుస్తుంది. అందుకే మన పూర్వీకులు ఆ సమయాన్ని దీపారాధనకు అత్యంత శ్రేష్టమైనదిగా నిర్ణయించారు. చూశారా, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ప్రకృతి కూడా ఒక రకమైన నిశ్శబ్దంలోకి వెళ్తుంది. ఆ నిశ్శబ్దాన్ని దైవచింతనతో నింపడమే మన ధర్మం. ఆ సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి దిగివస్తుందని, ఏ ఇల్లు వెలుగుతో భక్తితో కనిపిస్తుందో ఆ ఇంట్లోనే స్థిరంగా ఉంటుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి అటువంటి తల్లిని ఆహ్వానించడానికి మనం ఎంతటి శ్రద్ధ చూపాలి? అయ్యో, ఈ రోజుల్లో చాలామంది ఆ సమయంలో నిద్రపోవడమో లేదా అశుభ్రంగా ఉండటమో చేస్తున్నారు. దీనివల్ల మీరే మీ అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నారు.
మీరు వెలిగించే ఆ దీపపు వెలుగు కేవలం ఆ ప్రదేశానికే పరిమితం కాదు, అది మీ వంశాన్నే ప్రకాశింపజేస్తుంది. మీ పూర్వీకులు ఎక్కడ ఉన్నా ఆ వెలుగును చూసి వారు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చూశారా, ఆ దీపపు వెలుగులో మనకు కనిపించే ఆ చిన్న నీలి రంగు జ్యోతి పవిత్రతకు నిదర్శనం. ఆ జ్యోతి అస్సలు ఆగకుండా నిశ్చలంగా వెలుగుతుంటే మీ మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉన్నట్లు అర్థం. ఒకవేళ దీపం ఆగిపోతుంటే అది మీ ఇంట్లో ఉన్న అశాంతికి సంకేతం కావచ్చు. అటువంటప్పుడు మరింత శ్రద్ధతో, భక్తితో నామస్మరణ చేస్తూ దీపాన్ని వెలిగించండి. క్రమంగా ఆ అశాంతి తొలగిపోతుంది. ఎంత విచిత్రం అంటే, ఆ చిన్న వెలుగుకు మన మనసులోని చీకటిని కూడా తొలగించే శక్తి ఉంది. అయ్యో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో పరిహారాలు వెతుకుతాం, ఎందరో జ్యోతిషుల చుట్టూ తిరుగుతాం. కాని మన ఇంట్లోనే ఉన్న ఈ దివ్యమైన వెలుగును మాత్రం గుర్తించలేకపోతున్నాం. మీరు గుమ్మం దగ్గర దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ గడపను ఆ తల్లి పాదాలుగా భావించండి. తులసి కోటను ఆ తల్లి రూపంగా భావించండి. పూజ గదిని ఆ తల్లి సింహాసనంగా భావించండి. అప్పుడు మీరు చేసే ప్రతి దీపారాధన ఒక మహాయజ్ఞంలా మారుతుంది. ఆ యజ్ఞ ఫలం మీ కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగుకు అడ్డం రాకూడదు. చాలామంది దీపం వెలిగించిన వెంటనే ఆ దీపానికి అడ్డంగా నిలబడి నమస్కారం చేసుకుంటారు. అయ్యో, అది తప్పు. దీపం వెలిగించిన తర్వాత పక్కకు నిలబడి ఆ జ్యోతిని దర్శించాలి. ఎందుకంటే ఆ జ్యోతి నుండి వెలువడే శక్తి అడ్డంకులు లేకుండా మీ ఇల్లంతటా ప్రసరించాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత గృహిణి ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి ఉండాలి. కోపంతోనో విసుగుతోనో దీపం వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. చూశారా, ఏ ఇల్లాలు అయితే చిరునవ్వుతో, భక్తితో దీపం వెలిగిస్తుందో ఆ ఇంట్లో సిరిసంపదలు తాండవిస్తాయి. ఆమె ఆ ఇంటికి నిజమైన మహాలక్ష్మి. అందుకే మన సంప్రదాయంలో స్త్రీలకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇల్లాలి చేతితో వెలిగే ఆ దీపమే ఆ ఇంటి అదృష్టం. ఎంత ఆశ్చర్యం కదా! ఒక చిన్న అలవాటు ఒక ఇంటిని నందనవనంలా మార్చేస్తుంది. మీరు పాటించే ఈ చిన్న నియమాలు మీ భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప సంపదలా మారుతాయి. అయ్యో, ఇప్పటి పిల్లలకు ఇవన్నీ చెబితే వారు వింటారో లేదో అని చాలామంది తల్లులు బాధపడుతుంటారు. కాని మీరు ఆచరించి చూపిస్తే వారు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. భక్తి అనేది మాటల్లో చెప్పేది కాదు, మన చేతల్లో కనిపించేది. మీరు రోజూ నియమంగా దీపం వెలిగిస్తుంటే ఆ వెలుగును చూసి పెరిగే పిల్లలకు సంస్కారం దానంతటా అదే వస్తుంది. ఆ వెలుగు వారి బుద్ధిని వికసింపజేస్తుంది. చూశారా, సాయంత్రం వేళ దీపం వెలిగించిన తర్వాత ఆ ఇల్లు ఎంత కళగా ఉంటుందో. ఆ కళే లక్ష్మీదేవికి ఇష్టం. మసక చీకటి ఉన్న చోట, అపరిశుభ్రత ఉన్న చోట అలక్ష్మి ఉంటుంది. అలక్ష్మి ఉన్న చోట రోగాలు, గొడవలు, దారిదీరం ఉంటాయి. అందుకే మనం ఆ అలక్ష్మిని బయటకు పంపి మహాలక్ష్మిని ఆహ్వానించాలి. దానికి ఈ 3 చోట్ల వెలిగే దీపమే మార్గం. ఎంత విచిత్రం అంటే, దీపారాధన చేసేటప్పుడు మనం ఉపయోగించే నూనె కూడా మన మనస్తత్వం మీద ప్రభావం చూపుతుంది. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని దోషాలు తొలగిపోతాయని, ఆవు నెయ్యితో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మీకు ఏది వీలైతే అది వాడండి, కాని భక్తిని మాత్రం 1000 రెట్లు పెంచుకోండి. ఆ భక్తే ఆ దీపానికి ప్రాణం. చూశారా, ఆ జ్యోతి నిటారుగా వెలుగుతున్నప్పుడు మనలోని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నేను ఒక్కడినే కదా, ఈ చిన్న దీపం ఎంత వెలుగునిస్తుంది అని అనుకోకండి. ఒక చిన్న దీపం 1000 మైళ్ల చీకటిని చీల్చగలదు. అలాగే మీ ఇంట్లో వెలిగే ఈ 3 దీపాలు మీ జీవితంలోని కష్టాల చీకటిని ప్రద్రోలగలవు. ఆ నమ్మకంతో ముందుకు సాగండి. ఆ తల్లి లక్ష్మీదేవి మీ చేయి పట్టుకుని నడిపిస్తుంది. కాని ఈ దీపారాధనలో మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఆ దీపం ఏ దిశలో ఉండాలి, వత్తుల చివరలు ఏ దిశకు ఉండాలి అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఎలా గ్రహించాలో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.
ఆ జ్ఞానం మీ జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుంది. ఆ జ్ఞానం మీ జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పని వెనుక ఒక శాస్త్రీయమైన ఆధ్యాత్మికమైన కారణం దాగి ఉంటుంది. చూశారా, దీపం వెలిగించేటప్పుడు ఆ జ్యోతి ఏ దిశలో ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జ్యోతి తూర్పు వైపుకు ఉంటే మనకు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అదే ఉత్తర దిశకు జ్యోతి ఉంటే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎంతటి భాగ్యం అంటే కుబేర స్థానమైన ఉత్తర దిశకు దీపం వెలిగించడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. కాని దక్షిణం వైపుకు మాత్రం పొరపాటున కూడా జ్యోతిని ఉంచకండి. అయ్యో, అది పితృదేవతల దిశ కాబట్టి ఆ దిశలో దీపం వెలిగించడం వల్ల మన ఇంటి అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను చిన్నవని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద కష్టాలకు దారితీస్తాయి. మనం ఆ 3 చోట్ల దీపాలు వెలిగిస్తున్నామంటే మన ఇంటి చుట్టూ ఒక దైవికమైన వలయాన్ని నిర్మించుకుంటున్నట్లే లెక్క. సింహద్వారం దగ్గర వెలిగే ఆ దీపం మీ ఇంటి గౌరవానికి ప్రతీక అని చెప్పాను కదా. ఆ దీపపు వెలుగులో మీ గడప కనిపిస్తుంటే అది లోపలికి వచ్చే మహాలక్ష్మికి ఒక ఆహ్వాన పత్రంలా పనిచేస్తుంది. ఎంత విచిత్రం అంటే పూర్వం మన పెద్దలు దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగులో ఎవరికీ అప్పు ఇవ్వకూడదని, అలాగే ఎవరినీ తిట్టకూడదని నియమంగా పెట్టుకునేవారు. ఎందుకంటే ఆ వెలుగులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి. ఆ సమయంలో మనం చేసే ప్రతి పని ఆమెను ప్రభావితం చేస్తుంది. మీరు గమనించారా? సాయంత్రం వేళ ఈ 3 చోట్ల దీపాలు వెలిగించి ధూపం వేసి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆ ఇల్లంతా ఒక రకమైన సాత్విక ప్రకంపనలతో నిండిపోతుంది. ఆ ప్రకంపనలు మీ మనసులోని క్రోధాన్ని, ద్వేషాన్ని అణచివేస్తాయి. చూశారా, మన ప్రవర్తన బాగుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. ఆమె చంచలమైనది అని అంటారు, కాని భక్తితో, పద్ధతితో ఉండేవారి దగ్గర ఆమె నిలకడగా ఉంటుంది. మరి తులసి కోట దగ్గర దీపం వెలిగించేటప్పుడు మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తులసి కోట ఎప్పుడూ ఇంటికంటే కొంచెం ఎత్తులో ఉండాలి. ఆ ఎత్తులో ఉన్న తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఆ వెలుగు మీ ఇంటి పైకప్పు వరకు ప్రసరిస్తుంది. అది మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా మారుతుంది. అయ్యో, తులసి చెట్టుకు నీళ్లు పోయకుండా దాన్ని ఎండిపోయేలా చేసి అక్కడ దీపం వెలిగిస్తే ఏం లాభం చెప్పండి? తులసిని ఒక ప్రాణం ఉన్న దేవతలా భావించాలి. ఆ తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటే ఆమె అంతగా మీ కుటుంబాన్ని కాపాడుతుంది. చూశారా, తులసి కోట దగ్గర దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఏ రకమైన చెడు ఆలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా ఆ తల్లి నామాన్ని జపిస్తూ దీపాన్ని ఉంచాలి. ఆ వెలుగు మీ కళ్లల్లో ప్రతిబింబించాలి. ఆ సమయంలో మీరు పొందే ఆనందం మరే ఇతర వస్తువు వల్ల లభించదు. ఇక పూజ గదిలోని దీపం గురించి చెప్పాలంటే అది మీ ఇంటి శక్తి కేంద్రం. పూజ గదిలో వెలిగే ఆ జ్యోతి మీ అంతరాత్మకు వెలుగునిస్తుంది. చాలామంది పూజ గదిలో దీపం వెలిగించి వెంటనే బయటకు వచ్చేస్తారు. అయ్యో, అలా చేయకండి. కనీసం ఒక 2 నిమిషాలు ఆ జ్యోతి వైపు ఏకాగ్రతతో చూస్తూ కూర్చోండి. ఆ జ్యోతిలోని తేజస్సు మీ బుద్ధిని ప్రేరేపిస్తుంది. మీ ఆలోచనలను సక్రమంగా మార్చుతుంది. ఎంతటి కష్టమైనా, ఎంతటి సమస్య అయినా ఆ జ్యోతి ముందు చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెలుగు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ మనతోనే ఉన్నాడనే ధైర్యాన్ని ఆ దీపం మనకు ఇస్తుంది. చూశారా, భయం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉండదు. ధైర్యం ఎక్కడ ఉంటుందో అక్కడే ఆమె కొలువై ఉంటుంది. అందుకే ఆమెను ధైర్యలక్ష్మి అని కూడా పిలుస్తాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 3 చోట్ల దీపాలు వెలిగించేటప్పుడు మీరు వాడే ప్రమదలు విరిగిపోయి ఉండకూడదు. విరిగిన ప్రమదలలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుంది. అయ్యో, ఎంత చిన్న విషయం కదా అని అనుకోకండి. మన శాస్త్రంలో ప్రతిదానికి ఒక నియమం ఉంది. ప్రమిద అనేది మన శరీరానికి ప్రతీక. అది ఎంత పవిత్రంగా, ఎంత శుభ్రంగా ఉంటే ఆ వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. మీరు వెలిగించే ఆ దీపపు వత్తులు కూడా స్వచ్ఛమైన పత్తితో చేసినవి అయి ఉండాలి. ఇప్పటి రోజుల్లో కరెంట్ వెలుగుల మధ్య
మనం ఈ సహజమైన వెలుగును కోల్పోతున్నాం. కానీ గుర్తుంచుకోండి, ఆ కరెంట్ బల్బులు కేవలం చీకటిని మాత్రమే పోగొడతాయి, కాని ఈ దీపపు వెలుగు మీ జీవితంలోని అరిష్టాలను పోగొడుతుంది. చూశారా, సాయంత్రం వేళ మీ ఇల్లు వెలుగులతో నిండి ఉంటే మీ పిల్లల మీద కూడా అది మంచి ప్రభావాన్ని చూపుతుంది. వారు కూడా సంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. ఒక తల్లిగా, ఒక గృహిణిగా మీ బాధ్యత కేవలం వంట చేయడమే కాదు, మీ ఇంటికి ఆధ్యాత్మికమైన వెలుగును ఇవ్వడం కూడా. ఏ ఇల్లాలు అయితే ప్రతిరోజు నియమంగా ఈ 3 ప్రదేశాలలో దీపారాధన చేస్తుందో ఆ ఇల్లాలిని ఆ తల్లి లక్ష్మీదేవి తన ప్రతిరూపంగా భావిస్తుంది. ఆ ఇంటికి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఎంత విచిత్రం అంటే, మనం బయట ఎక్కడో వెతుక్కునే ఆనందం మన ఇంట్లోనే ఈ చిన్న దీపపు వెలుగులో దాగి ఉంది. ఆ వెలుగును మనం పట్టుకోవాలి. ఆ వెలుగుతో మన జీవితాన్ని పండించుకోవాలి. అందుకే నా బిడ్డల్లారా, ఈ విషయాలను కేవలం వినడమే కాదు, మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఈ రోజు నుండే మీ ఇంటి సింహద్వారం దగ్గర, తులసి కోట దగ్గర మరియు పూజ గదిలో భక్తితో దీపాలు వెలిగించండి. ఆ మార్పును మీరు స్వయంగా గమనిస్తారు. మీ ఇంట్లోని కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ తల్లి లక్ష్మీదేవి మీ ఇల్లే తన శాశ్వత నివాసంగా మార్చుకుంటుంది. ఎంతటి భాగ్యం కదా ఆ తల్లి మన ఇంట్లో ఉండటం. మరి ఆ తల్లిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ దీపారాధనలో ఇంకా కొన్ని అంతరార్థాలు ఉన్నాయి. ఆ దీపం వెలిగించిన తర్వాత మనం చేయాల్సిన పనులు, అలాగే ఆ వెలుగు మన జీవితంలో తీసుకువచ్చే అద్భుతమైన మార్పుల గురించి ఆఖరి భాగంలో తెలుసుకుందాం. ఆ విషయాలు మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఆ తల్లి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ఆ తల్లి కరుణ ఉంటే చాలు, మన జీవిత నావ ప్రశాంతంగా సాగిపోతుంది. చూశారా, మనం చెప్పుకున్న ఈ 3 ప్రదేశాలు కేవలం భౌతికమైన చోట్లు మాత్రమే కాదు, అవి మన ఇంటి ఆత్మకు ద్వారాలు. మీ ఇంటి సింహద్వారం దగ్గర వెలిగే ఆ దీపం మీ గౌరవానికి గుర్తు. తులసి కోట దగ్గర వెలిగే ఆ దీపం మీ వంశాభివృద్ధికి గుర్తు. పూజ గదిలో వెలిగే ఆ దీపం మీ మోక్షానికి మార్గం. ఈ 3 వెలుగులు కలిసినప్పుడు మీ ఇల్లు కేవలం ఒక కట్టడంలా కాకుండా ఒక జీవకళ ఉట్టిపడే దేవాలయంలా మారుతుంది. ఎంత విచిత్రం అంటే, మనం ఎక్కడో సుఖం కోసం వెతుకుతాం, కాని మన ఇంట్లోనే ఈ చిరు దీపపు వెలుగుల్లో ఆ మహాలక్ష్మి కొలువై ఉంటుందని మర్చిపోతాం. అయ్యో, ఒక్కసారి ఆలోచించండి. సాయంత్రం వేళ ఈ 3 చోట్ల దీపం వెలిగించడానికి మీకు పట్టే సమయం కేవలం 10 నిమిషాలు మాత్రమే. కాని ఆ 10 నిమిషాలు మీరు చేసే ఈ ధర్మం మీ తరతరాలను కాపాడుతుంది. ఎంతటి కష్టాలు ఉన్నా, ఎంతటి అప్పుల బాధ ఉన్నా ఈ దీపారాధనను మాత్రం వదలకండి. ఆ వెలుగే మీ కష్టాలను కాల్చివేసి మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. మొదటగా ఆ సింహద్వారం దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ గడపను తల్లి లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కరించండి. ఆ వెలుగు బయటి చీకటిని తోసేసినట్లు మీ ఇంటి మీద ఎవరి దృష్టి పడకుండా చూసుకుంటుంది. ఆ తర్వాత తులసి కోట దగ్గరకు వెళ్లినప్పుడు ఆ తల్లికి 3 ప్రదక్షిణలు చేసి అక్కడ దీపాన్ని ఉంచండి. ఆ సమయంలో ఆ తల్లిని మనసులో స్మరించుకోండి. తులసి నుండి వచ్చే ఆ పవిత్రమైన గాలి మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. చివరగా మీ పూజ గదిలో దీపం వెలిగించి ఆ తల్లి పటం ముందు ప్రశాంతంగా కూర్చుని, అమ్మా, నీవే మాకు దిక్కు అని శరణు వేడుకోండి. చూశారా, ఈ 3 దీపాలు వెలిగిన తర్వాత మీ మనసులో కలిగే ఆ తృప్తి ₹1,00,00,000 ఇచ్చినా రాదు. అయ్యో, ఆ తృప్తిలోనే దైవం ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా! ఈ చిన్న పనులు చేయడం వల్ల మనసులోని భయాలు, ఆందోళనలు ఎలా మటుమాయం అవుతాయో. మనిషికి సంపద కంటే ముఖ్యం మనశ్శాంతి. ఆ శాంతి ఉన్న చోటే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. ధనలక్ష్మి వస్తుంది, వెళ్తుంది, కాని ప్రశాంతత ఇచ్చే లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. అందుకే మీరు వెలిగించే దీపం ఎప్పుడూ నిశ్చలంగా ఉండాలి. గాలికి ఆగిపోతుంటే అది మన మనసులోని అశాంతికి సంకేతం. అందుకే ఆ దీపాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వత్తులు కూడా సరిగ్గా ఉండాలి. చాలామంది నల్లగా మాడిపోయిన వత్తులను అలాగే ఉంచుతారు. అది దరిద్రానికి హేతువు.
ప్రతిరోజు కొత్త వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. మీ ఇంటి ఇల్లాలు ఎంత శ్రద్ధగా ఈ పనులు చేస్తే ఆ ఇంటి యజమానికి అంతటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇది పురాతన శాస్త్రం చెప్పిన మాట. మా బృందం సనాతన ధర్మం కోసం పడుతున్న శ్రమకు మీ మద్దతు స్కానర్ ద్వారా అందించండి. ఈ జ్ఞానాన్ని కాపాడుకోవడానికి, భావితరాలకు అందించడానికి మనం పడుతున్న ఈ తపనలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. చూశారా, సనాతన ధర్మం అంటే కేవలం పూజలు కాదు, అది ఒక జీవన మార్గం. ఆ మార్గంలో దీపం ఒక దారి చూపే వెలుగు. ఆ వెలుగును ఆరిపోనివ్వకండి. అయ్యో, ఇప్పటి మనుషులు ఆడంబరాలకు ఇచ్చే విలువ ఆచారాలకు ఇవ్వడం లేదు. కాని ఆ ఆచారాలే మనల్ని కష్టాల నుండి గట్టెక్కిస్తాయి. మీరు పాటించే ఈ 3 దీపారాధనలు మీ పిల్లలకు ఒక గొప్ప ఆస్తిలా మిగులుతాయి. చివరగా, ఆ దీపం కొండెక్కినప్పుడు అంటే ఆరిపోయినప్పుడు ఆ ప్రమిదను శుభ్రం చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. మరుసటి రోజు మళ్లీ అదే ప్రమిదలో భక్తితో దీపం వెలిగించండి. ఏ ఇల్లు అయితే సంధ్యా సమయంలో వెలుగులతో కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇల్లు ఆ స్వర్గం కంటే మిన్నగా ఉంటుంది. అక్కడ దుంహకానికి చోటు ఉండదు. అక్కడ దారిద్ర్యానికి తావు ఉండదు. ఆ తల్లి లక్ష్మీదేవి తన కరుణా కటాక్షాలను మీ కుటుంబంపై ఎల్లవేళలా కురిపిస్తుంది. ఎంతటి ఆనందం కదా ఈ ముచ్చటైన ముచ్చట చెప్పుకోవడం. ఈ వెలుగు మీ కళ్లలో, మీ మనసుల్లో, మీ జీవితాల్లో నిరంతరం ప్రకాశించాలని కోరుకుంటూ ఆ జగన్మాతకు నమస్కరిస్తున్నాను. ఆ తల్లి దీవెనలు మీకు, మీ బిడ్డలకు ఎప్పుడూ ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఎందుకంటే వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, భగవంతుడు ఉన్న చోట భయం ఉండదు. ఈ చిన్న దీపపు జ్యోతి మీ జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తుందని ఆశిస్తున్నాను. ఒక్కో దీపం వెలిగిస్తూ ఒక్కో కష్టాన్ని ఆ తల్లికి అప్పగించేయండి. ఆమె మిమ్మల్ని చల్లగా చూసుకుంటుంది, అమ్మలా ఆదుకుంటుంది. ఐశ్వర్య ప్రదాయిని అయిన ఆ తల్లి కరుణ మీకు నిరంతరం లభించాలని కోరుకుంటూ ఈ దివ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.